హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రైతు యువనేస్తం ఛానల్. ఇప్పుడున్న మిరపదాట్ల పరిస్థితులు చూసుకున్నట్లయితే కొమ్మ తెగుళ్ళు కానీ కొమ్మ కుళ్ళుడు కానీ ఎక్కువ అవుతుందండి. దానికి మనం బయట మార్కెట్లోకి వెళ్తే ఏదో ఒకటి మందు ఇస్తారు కదండి. దానికి తగ్గట్టుగా చూసుకున్నట్లయితే సింజెంటా వారిది ఫటెంజెడ్ అయితే వాడండి. ఇదైతే కొమ్మ కుళ్ళుడు కానీ కొమ్మ తెగుళ్ళు కానీ కంట్రోల్ అవుతుంది. తర్వాత మిరపతోట యొక్క పై ఆకులు ఎరుపు కానీ పసుపు కలర్లో కానీ ఉంటుందండి. ఇది ఎందుకంటే నెమ్ము ఎక్కువ అవటం వల్ల అవుతుందండి. దీన్ని మనం నెమ్ము తగ్గించుకోవాలి, అంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గించుకోవాలి. దీనికి మనం సల్ఫర్ పొడి వాడతాం కదండి. ఆ పొడి వాడటం వల్ల ఏంటంటే ఎరుపు అనేది పోతుంది, లేదంటే న్యూట్రిక్స్ పౌడర్ అన్న వాడుకోవచ్చు అండి. తర్వాత కొమ్మ చచ్చిపోతాం అంటారు కదండి, మొక్కలు చచ్చిపోతాయి అంటారు కదండి. ఆ మొక్కలు చచ్చిపోయే దగ్గర బిల్టాక్స్ కాపర్ నీళ్లు పోస్తే పక్క చెట్లకి వ్యాపించకుండా ఇంకా పంట అనేది మిరప పంట అనేది రక్షించబడుతుందండి. తర్వాత చూసుకున్నట్లయితే అట్టపెట్టలు వాడుకోవాలండి. ఇవి తెల్లదోమల నుంచి మనకి కాపాడబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు యువనేస్తం ఛానల్. అందరికీ నమస్కారం.